నమస్కారం, మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు ఛానల్. నేనే మీ శాలిని ప్రియ. మన ప్రపంచం విస్తృతంగా మారిపోతోంది. మహిళల మెదడు మార్పుల నుంచి బ్రెజిల్లో ఓ వృద్ధుడి అద్భుత కృషి, బోట్స్వానాలో బయటపడిన భారీ మనీ, ఈజిప్ట్ పురావస్తు పరిశోధనలు, చివరగా 6 ఏళ్ల ఐక్యూ స్టార్ డెక్లెన్ లోపెజ్ వరకు ఇవాల్టి ప్రోగ్రాం ఆసక్తికర అంశాలతో నిండిపోయింది. ఇంకేం ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. మొదటగా చూసుకున్నట్లయితే మానసిక చక్రం మరియు మెదడు మార్పులు. శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి, ప్రతి నెల మహిళల మెదడులో మార్పులు జరుగుతాయట. కారణం హార్మోన్ల ప్రభావమే. ముఖ్యంగా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మారితే మెదడులోని హిప్పో కాంపస్ అనే భాగం పరిమాణం కూడా మారిపోతుందట. హిప్పో కాంపస్ అంటే జ్ఞాపకాల కేంద్రం. జ్ఞాపకాలు, భావోద్వేగాల ప్రాసెసింగ్ ఇవన్నీ దీనిపైన ఆధారపడి ఉంటాయి. ఈస్ట్రోజన్ పెరిగినప్పుడు హిప్పో కాంపస్ కూడా కొంచెం పెరుగుతుంది. అంటే ప్రతి నెల మెదడు చిన్నగా మార్చబడుతుంది అన్నమాట. ఈ మార్పులు పురుషుల మెదడులో లేవు అని కాదు, కానీ అంతంత మాత్రంగా ఉంటాయి అంతే. పురుషుల మెదడు ఎక్కువగా స్థిరంగా ఉంటుంది. అలాగే మహిళల మెదడు అర్ధగోళాల మధ్య కలయికతో ఎక్కువగా విశ్లేషణ, అభినత్వాన్ని ప్రదర్శించగలగడం దీని ప్రత్యేకత. ఇది చూస్తే మన శరీరం ఎంత తెలివైనది, మార్పులకు ఎలా తగిలినట్టుగా స్పందిస్తుందో తెలుస్తోంది. ఇక 84 ఏళ్ల ఉద్యోగం, బ్రెజిల్లో ఘనత. 100 ఏళ్ల వయసులో కూడా కళ్ళల్లో నిబద్ధత చూపించిన వ్యక్తి పేరు వాల్టర్ ఓర్త్మన్. బ్రెజిల్ కు చెందిన ఈయన 1938లో ఉద్యోగం ప్రారంభించి ఏకంగా 84 ఏళ్ల పాటు అదే కంపెనీలో పనిచేసి గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. 15 ఏళ్ల వయసులో షిప్పింగ్ అసిస్టెంట్ గా ప్రారంభించి సేల్స్ మేనేజర్ స్థాయికి ఎదగడం నిజంగా ప్రేరణగా నిలుస్తోంది. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, మనకు నచ్చిన పని చేస్తే కాలం ఎలా గడుస్తుందో కూడా తెలియదు అనేది నిజంగా ఉంది కదా. ప్రపంచంలో 2వ అతిపెద్ద డైమండ్ బోట్స్వానాలో కనుగొనబడింది. మినుగురుతున్న మనీ బరువు సుమారు 0.5 కిలోలు, 2492 క్యారెట్ల భారీ డైమండ్ బోట్స్వానాలో అయితే కనిపించింది. ఇది గత 120 సంవత్సరాల్లో కనిపించిన 2వ అతిపెద్ద మనిగా గుర్తింపు అయితే పొందింది. 1905లో దక్షిణాఫ్రికాలో కనుగొనబడిన 3106 క్యారెట్ల కుల్లినన్ డైమండ్ తర్వాత ఇదే రికార్డు స్థాయి మనీ. ఈ డైమండ్ బోట్స్వానా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా అయితే నిలుస్తుంది. దేశ జీడిపిలో దాదాపు 40% డైమండ్స్ ద్వారా వస్తోంది. ఇది కేవలం పత్రికా శీర్షిక కాదు, దేశ గౌరవాన్ని కూడా ఎత్తి చూపే విషయమే. ఇక ప్రాచీన ఈజిప్టులో ఫరో ధరించిన 6 కిలోల బంగారు హారం, 3000 సంవత్సరాల తర్వాత కూడా మెరుస్తున్న బంగారు హారం. ఖచ్చితంగా ఓ మిస్టరీనే ఇది. ఇది రాజు స్పుసెన్నెస్ ఫరోకు చెందిన బంగారు హారం. ఈ హారం పేరే షెబ్యూ కల్లోర్. ఇది 6 కిలోల బరువుతో ప్రత్యేకంగా రాచరిక అధికారానికి ప్రతీకగా ధరించేవారు. శుద్ధ బంగారంతో తయారైన ఈ హారం ఇప్పటికీ స్వచ్ఛంగానే ఉందంట. ఇలాంటి పురావస్తులు గతాన్ని జ్ఞాపకంగా చూపించడమే కాదు, మన పురాతన నాగరికతల గొప్పదనాన్ని కూడా తెలియజేస్తున్నాయి. ఇక చివరిగా 6 ఏళ్ల డెక్లెన్ లోపెజ్ మినీ ఐన్స్టైన్. 6 సంవత్సరాల వయసులోనే ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న మేధావి డెక్లెన్ లోపెజ్. న్యూజెర్సీకి చెందిన ఈ చిన్నారికి 138 ఐక్యూ స్కోర్. ఇది ఐన్స్టీన్ స్థాయికి సమానం. ఇప్పటికే 3వ లేదా 4వ తరగతి స్థాయిలో చదవగలిగే డెక్లెన్ కు గణితం, శాస్త్రం, భూగోళ శాస్త్రం పట్ల ఆసక్తి అయితే చాలా ఉంది. ఈమె తల్లిదండ్రులు కూడా ఆమెను సాధారణంగా పెంచుతున్నారు, కానీ మేధస్సుకు మంచి మార్గనిర్దేశనం అందిస్తున్నారు. డెక్లెన్ ప్రూవ్ చేస్తోంది, వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని. ఇవాల్టి న్యూస్ జర్నీ మహిళల మెదడు నుంచి $1 మిలియన్ మనీ వరకు, డెక్లెన్ టాలెంట్ నుంచి ఈజిప్ట్ చరిత్ర వరకు తీసుకెళ్లింది. మనం చూసే ప్రతి వార్త ఏదో ఒక ఆలోచనను మనలో అయితే రేకెత్తిస్తుంది. ఇలాగే రేపు మరొకసారి రన్ టీవీ తెలుగులో నేనే మీ శాలిని ప్రియ మరొక ఆసక్తికరమైన వార్తలతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. జై తెలుగు, జై భారత్.